వెల్కమ్ టు పూరా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. వైల్డ్ ఫైర్ ముందుగా మొదటిది తెలంగాణ యాసలో రష్మిక స్పీచ్, నెటిజన్లు ఫన్నీ కమెంట్స్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. వైల్డ్ ఫైర్ రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, ప్రేమలో ఉన్నారని నేషనల్ టు లోకల్ మీడియా కోడై కూస్తూనే ఉంది. చెన్నైలో జరిగిన పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక హింట్ కూడా ఇచ్చింది. తన ప్రేమ సంగతి అందరికీ తెలిసిందే కదా అన్నట్లుగా స్పందించింది. అలా విజయ్ తో తాను ప్రేమలో ఉన్నానని రష్మిక చెప్పకనే చెప్పింది. కానీ విజయ్, రష్మికలు మాత్రం ఇంతవరకు తమ ప్రేమను అధికారికంగా బయటకు చెప్పలేదు. తమ రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేయడం లేదు. కానీ రష్మిక మాటల్లో విజయ్ ప్రభావం కనిపిస్తుంది. రష్మిక తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఉంటే విజయ్ కనిపిస్తున్నాడు. విజయ్ తో, విజయ్ ఫ్యామిలీతో రష్మిక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రష్మికకు తెలంగాణ యాస ఈజీగా వచ్చేసినట్లు అనిపిస్తుంది. రష్మిక తెలంగాణ యాసలో మాట్లాడుతుంటే, రష్మిక స్పీచ్ ఇస్తుంటే అందులో విజయ్ కనిపిస్తున్నాడని అంతా చెబుతుంటారు. తాజాగా పుష్ప 2 ఈవెంట్ లో రష్మిక ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. రష్మిక తెలంగాణ యాసను బాగానే అలవాటు చేసుకుందని ఈ స్పీచ్ వింటే ఎవరికైనా అర్థమైపోతుంది. సుకుమార్ గురించి, బన్నీ గురించి రష్మిక చాలా గొప్పగా చెప్పింది. ఇక రష్మిక స్టేజ్ మీద కిందకు వచ్చి కూర్చుంటే సుకుమార్ ప్రేమగా ఆమె నుదుట్న ముద్దు కూడా పెట్టేశారు. అంటే అంతలా ఆమె తన స్పీచ్ తో సుకుమార్ ని కదిలించిందన్నమాట. విజయ్ స్లాంగ్, విజయ్ మాటలు అన్నీ కూడా రష్మిక అలానే దించేస్తుందని, రష్మిక మాట్లాడుతూ ఉంటే విజయ్ కనిపిస్తున్నాడని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. అచ్చం మావాడిలానే ఉంటుంది అంటూ విజయ్ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఏడాదైనా వీరి ప్రేమ, పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారో లేదో చూడాలి. పుష్ప 2తో రష్మిక సందడి చేస్తే వచ్చే ఏడాది గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ తో విజయ్ సందడి చేయబోతున్నాడు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. పుష్ప 2 ఈవెంట్ అనసూయ మీద చిరాకు పడ్డ దేవిశ్రీ ప్రసాద్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రకరకాల ఘటనలు జరిగాయి. ఈ ఈవెంట్ చాలా ఆలస్యంగా ముగిసింది. అసలు బన్నీ మాట్లాడే టైమింగ్ కి గ్రౌండ్ అంతా ఖాళీగా ఉందంటూ విజువల్స్ షేర్ చేస్తున్నారు. మరీ ఇంత ఆలస్యంగా ముగించే బదులు కాస్త ముందుగానే స్టార్ట్ చేస్తుంటే బాగుండేది కదా. ఇక ఈ ఈవెంట్ కు రాజమౌళి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు వంటి వారిని గెస్టులుగా పిలిచారు. మెగా ట్యాగ్, మెగా నీడకు దూరంగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్న బన్నీ ఈ ఈవెంట్ లో మెగా పదాన్ని వినిపించకుండానే చేశాడు. మెగా హీరోలెవ్వరినీ ఈ ఈవెంట్ కు గెస్ట్లుగా పిలవలేదు. తన సొంత బ్రాండ్ ని చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కెరియర్ ఆరంభంలో అండగా నిలబడిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు బన్నీకి కనిపించడం లేదు. మాట ఎత్తితే నా ఫ్యాన్స్, నా ఆర్మీ అంటూ పదే పదే చెబుతున్నాడు. అసలు ఈ ఆర్మీ ఎప్పుడు వచ్చింది? గంగోత్రి, ఆర్య, హ్యాపీ, బన్నీ టైంలో ఈ ఆర్మీ ఉందా అన్నది బన్నీకే తెలియాలి. ఇక ఇదంతా పక్కన పెడితే పుష్ప 2 ఈవెంట్ లో రాజమౌళి స్పీచ్ ఇచ్చాడు. బన్నీ ఇంట్రో సీన్ గురించి చెప్పాడు. అందులో దేవి అద్భుతంగా ఆర్ఆర్ ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. అలా రాజమౌళి తన గురించి ఏదో చెబుతున్నాడు కదా అని వినాలని ఎంతో ఆతృతగా ఉన్నాడు. కానీ మధ్యలో అనసూయ ఏదో మాట్లాడుతూ వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ అంతగా పట్టించుకోకుండా రాజమౌళి స్పీచ్ ను వింటూ ఉన్నాడు. తన గురించి మళ్ళీ ఏదైనా చెబుతాడేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ అనసూయ ఏదో డిస్టర్బ్ చేసినట్లు అనిపించింది. ఈసారి ఆమె మీద దేవిశ్రీ ప్రసాద్ చిరాకు పడ్డాడు. తన గురించి రాజమౌళి ఏదో చెప్పబోతున్నాడేమో అనుకుని దేవిశ్రీ ప్రసాద్ లేచి నిల్చున్నాడు. కానీ రాజమౌళి ఏం చెప్పకుండానే స్పీచ్ కంటిన్యూ చేశాడు. దీంతో మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ కూర్చుండిపోయాడు. అలా దేవిశ్రీ ప్రసాద్ యాంకర్ అనసూయ మీద చిరాకు పడ్డ విజువల్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్. మీ హీరో ఇంకో 3 ఏళ్లు ఇస్తే పార్ట్ 3 తీస్తా అంటున్నారు సుకుమార్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం.
పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించింది దర్శకుడు సుకుమార్ ఒక్కరే. చివరి నిమిషం దాకా పోస్ట్ ప్రొడక్షన్ చూసుకోవాల్సి రావడంతో పాటు చెన్నై, పాట్నా, కొచ్చి, ముంబై ఎక్కడ అయినా ఆయన మాటలు వినే ఛాన్స్ దక్కలేదు. సెన్సార్ అయ్యాక కానీ ఆయన ఫ్రీ అవ్వలేదు. ఎట్టకేలకు హైదరాబాద్ యూసఫ్గూడలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ క్రియేటివ్ డైరెక్టర్ దర్శనం జరిగింది. 3 ఏళ్లగా బయట పెద్దగా కనిపించకుండా పుష్ప 2కే పూర్తిగా అంకితమైపోయిన సుకుమార్ తన మనసులో మాటలను పొదుపుగా అయినా సరే మనసారా పంచుకున్నారు. ముందు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ ఆర్య నుంచి తమ ప్రయాణం మొదలైందని, ఒక నటుడిగానే కాక వ్యక్తిగా బన్నీ ఎదుగుదల చూసి గర్వపడుతున్నా అంటూ చెప్పారు. నటన పరంగా చిన్న ఎక్స్ప్రెషన్స్, కనుబొమ్మ ఎగరేయడం, గొంతు వణికించడం ఇలా ఏదైనా సరే బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించే బన్నీ ఎనర్జీ టీంలో ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా అంతే హైలో ఉంచుతుందని చెప్పారు. పుష్ప కేవలం అతని మీద ప్రేమతో చేశానని సుకుమార్ చెప్పినప్పుడు కింద కూర్చుని చూస్తున్న బన్నీ కన్నీళ్లు, ఎమోషన్స్ స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇక పుష్ప 3 ప్రస్తావన తేవడం అసలు ట్విస్ట్. అభిమానులు పదే పదే డిమాండ్ చేయడంతో దానికి క్లారిటీ ఇచ్చేశారు. అల్లు అర్జున్ జీవితంలో ప్రైమ్ టైం అనిపించే 3 ఏళ్లు విలువైన కాలాన్ని ఇప్పటికే తీసుకున్నారని, పుష్ప 3 ఉంటుందా లేదా అనేది తర్వాత ఫ్రెండ్ ని అడుగుతానని మీరు కూడా అడిగి చెప్పండని ముగించడం కొసమెరుపు. అంటే చూచాయిగా లేదనే సంకేతమే ఇచ్చారు. సుకుమార్ నెక్స్ట్ రామ్ చరణ్ 17 చేయాలి. బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్లతో జత కడుతున్నాడు. సో పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ పార్ట్ 2 బ్లాక్ బస్టర్ అయితే అనుకున్న దానికన్నా కొంచెం ముందు మొదలు పెడతారేమో చూడాలి. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.